హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కోటి పార్థివలింగ మహాయజ్ఞం కార్యక్రమానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దొమ్మాట గాజులపల్లి సమీపంలోని కైలాసపురంలో నిర్మిస్తున్న దక్షిణ కాశీ శ్రీ మహాకైలాసేశ్వర ఆలయ పుణ్యభూమిలో కోటి పార్థివలింగ ప్రతిష్టాపన మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టబోతున్నారు శ్రీ చాముండేశ్వరి గురుదత్తపీఠం నిర్వాహకులు, టీవీ5 హిందూ ధర్మం ఛానళ్ల ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ కొడగండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు. గురూజీ మనతో పాటు ఉన్నారు. ఆలయ నిర్మాణం తలపెట్టిన నాటి నుంచి భక్తులందరినీ అందులో భాగస్వాముల్ని చేస్తూ ఎన్నో అద్భుత కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్న గురుగారు ఇప్పుడు కోటి పార్థివలింగ ప్రతిష్ఠలు చేయడానికి సంకల్పించారు. పార్థివలింగ ప్రతిష్ఠ మహాయజ్ఞ విశేషాలన్నీ గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై గురుదత్త. జై గురుదత్త. గురుగారు ఎప్పట్లాగానే మన కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకట రమణ గురు పాదుకాభ్యాం నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామినే నమః. సుముఖః ఏకదంతశ్చ కపిలౌ గజకర్ణికః, లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః, ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః, వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః. షోడశైతాని నామాని యప్పటేత్ శృణుయాదపి, విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్గమే దదా, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. షోడశభుజ వినాయకుడికి శిరస్సు వంచి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువులకు చక్కటి సద్బుద్ధిని, జ్ఞానాన్ని, యశస్సును, కీర్తి ప్రతిష్టలు వచ్చే విధంగా ఆశీర్వదించాలని ఆ గణపతి దేవుణ్ణి వేడుకుంటూ భగవద్బంధువులకు ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. గురుగారు, కోటిలింగ ప్రతిష్టలు అంటే మాటలు కాదు, ఇంత గొప్ప క్రతువుని ఎలా చేయబోతున్నారండి? వాగర్త వివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు. వాస్తవానికి సృష్టిలో 33 కోటి దేవతలు ఉన్నప్పటికీ 3 దేవతలలో ముందుగా మనము ప్రేమగా పిలుచుకునేటువంటి దేవతలు ఎవరంటే తల్లిదండ్రులు అంటారు. వేదములో కూడా మంత్రము ఆరంభించిన మరుక్షణమే మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు. అంటే మనకు జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులను ఎంత చక్కగా గౌరవిస్తామో, ఎంత చక్కగా మనం సంస్కారంతో వినమ్రపూర్వకంగా పాదాలకు నమస్కారం చేస్తామో, మరి మన ఇంట్లో మన తల్లిదండ్రులకే అంత విలువనిస్తాము మనకు జన్మనిచ్చినందుకు. మరి జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు. మరి ఈ యొక్క విశ్వానికే తల్లిదండ్రుల ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు ఉన్నప్పుడు, వాళ్ళ అనుజ్ఞ ఉన్నప్పుడు ఎంత కష్టమైన పని అయినా సరే ఇష్టంగా చేస్తూ పోతూ ఉంటే ఏదైనా సాధించవచ్చట. అందుకే సాధనాతు సాధ్యతే సర్వమన్నారు. సాధన గనక ఆ భగవంతుడి మీద విశ్వసించి విశ్వాసంగా నమ్మకంగా వినమ్రపూర్వకంగా భక్తి శ్రద్ధలతోటి గనక ఓ దేవాదిదేవ పరమేశ్వర దీనదయాలో కృపాసాగర కైలాసవాస, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఒక పరిచారకుడిలాగా నన్ను నిర్ణయించినందుకు నియమించినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. నీవు నాకు అండగా ఉండు స్వామి అంటే తప్పకుండా ఉంటాడు. అందుకే దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి ఆలయం అని నామకరణము చేశాము. మనము చేసింది కాదు. ఉత్తర కాశీ నుంచి ఇక్కడికి వచ్చి ఆ రోజులలో అక్కడ కాశీ పండితులు వచ్చి ప్రతిష్ఠించినటువంటి ఆనవాళ్ళు అక్కడ చరిత్ర మనకు చెబుతూ ఉంది. అందుకే అది ఉత్తర కాశీ ఏంది, ఇక్కడ దక్షిణ కాశీ. అందుకే దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆలయము విశాలాక్షి సమేత. మనకు ఏదైతే శంకుస్థాపన ఆరంభమైన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు అహర్నిశలు శ్రమిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ సమయానికి ఏ కార్యక్రమము విజయము సాధించాలనో అలా సాధించుకుంటూ ఆ యొక్క పుణ్యస్థలిలో వస్తూ ఉన్నాము. నిజంగా కూడా ఇప్పటి వరకు మరి దేవశిల్పులు, దానికి సంబంధించినటువంటి ఇంజనీర్సు, దానికి సంబంధించినటువంటి స్థపతులు, పండితులు, పెద్దవాళ్ళు అందరం కలిసి ఆ యొక్క దేవాలయము ఒక వరి పొలాలలో ఉన్నటువంటి ఆలయము కాబట్టి నిర్మాణాత్మకంగా ఉండాలి. సుమారుగా ఒక
సహస్ర శీర్ష పురుష అన్నారు పురుష సూక్తంలో మొదటి వాచకం. అంటే సహస్రము అంటే 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల కాలము కూడా ఆ దేవాలయము చెక్కు చెదరకుండా దివ్యంగా భవ్యంగా సుందరంగా దేదీప్యమానంగా అట్టహాసంగా ఉండడానికి ఆ పరమశివుడే తను స్వయంగా అక్కడ వచ్చి కూర్చొని ఆ దేవాలయాన్ని నిర్మించుకుంటున్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దేవాలయం అయిన తర్వాత గర్భగుడిలో దేవుడు వెళ్ళి కూర్చుంటాడు. ఇంకా మనం నిర్మాణం ఇప్పుడు ఫౌండేషన్ ఆరంభించిన మరుక్షణము సుమారుగా శంకుస్థాపన అయిన రోజు నుంచి కూడా నర్మదా భానేశ్వరుడు అక్కడ వచ్చి రోజు అభిషేకాలు చేసుకుంటున్నాడంటే అది పుణ్యస్థలి అన్నట్టే కదా. మనం ఎన్నో దేవాలయాలు చూసాం, ఇరు రాష్ట్రాలలో కాకుండా భారతదేశ చరిత్రలో ఎన్నో దేవాలయాలు చూసాము. చివరికి మనము అయోధ్య రామ మందిరం కూడా మందిరమంతా పూర్తయిన తర్వాత రాముడు బాలరాముడుగా వెళ్ళి లోపల కూర్చున్నాడు. కానీ మందిరము ఆరంభించే ముందు కూర్చోలే కదా. కానీ ఇక్కడ పుణ్యస్థలి ఎంత గొప్ప స్థలి అంటే ఆ పుణ్యభూమి ఎందరో సత్పురుషులు మహర్షులు యోగులు బైరాగులు సన్యాసులు ఎందరో మహానుభావులు దేవతలు అక్కడికి వచ్చినటువంటి శుభ సందర్భం ఉంది. కాబట్టే దేవాలయ నిర్మాణము ఆరంభం కాకముందే ఆ సదాశివుడు వచ్చి కూర్చున్నాడు. నేను ప్రతి సోమవారం వెళ్ళి ఆ ప్రదోష కాలంలో ఆ గోధూలి సమయంలో ఆవులు ఇంటికి వచ్చేటువంటి వేళలో ఆనందంగా పరమశివుణ్ణి స్వామి ఇంకా నీ యొక్క అద్భుతమైనటువంటి ఈ కైలాస గృహం ఇంకా ఆరంభం కాకముందే ఇక్కడ వచ్చి తిష్ట వేసుకొని కూర్చొని నీకు నచ్చినట్టుగా నీకు ఇష్టమైనట్టుగా అమ్మకి ఇష్టమైనట్టుగా ఆది దంపతులకు ఎలా కావాలనో అలా మీరు నిర్మాణము చేసుకుంటున్నారంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి స్వామి అనుకుంటున్నాము. అలా ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా వాస్తుశాస్త్రంలో కానీ శిల్పశాస్త్రంలో కానీ స్థపతి విషయంలో కానీ ఇంజనీర్స్ వాళ్ళ విషయంలో కానీ ఇంకా పండితుల విషయంలో కానీ అందరూ వసుదైక కుటుంబంలాగా కూర్చొని ఒక 1000 సంవత్సరాలు సరిపడే విధంగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఆ దేవాలయ నిర్మాణము ఆరంభమవుతుంది. ఆ ఫౌండేషన్ స్టార్ట్ అయింది. ఫౌండేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఒక ఆలోచన స్వామివారే ఇచ్చేశాడు. అంటే అక్కడ ఏది జరిగినా కూడా స్వామివారి యొక్క అనుగ్రహమే. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. ఊరికే సామెత రాలేదు. పెద్దలు కొన్ని సామెతలు చెప్తే పెద్ద ఆవిడలే ఏదో చెబుతుంది అనుకుంటాం. ఖచ్చితంగా సామెతలు మనం పరిగణనలోకి తీసుకుంటే 100కు 100% సక్సెస్ అవుతాం. గురుగారు మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. తప్పకుండా. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? రమేష్ మేడం. రమేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాపట్ల జిల్లా నుంచి మేడం. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు గారు మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు. శివార్పణం చెప్పండి. కొంచెం బాగా ఆర్థిక ఇబ్బందులు గురువు గారు. ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నాయా? మీరు నెక్స్ట్ కాలర్ కూడా తీసుకోకండి. ఈరోజు పూర్తిగా మనము ఈ కార్యక్రమం మీదనే వెళ్ళాలి. ఎలాంటి కాల్స్ కూడా తీసుకోవద్దని పీసీఆర్ వాళ్ళకి చెప్పేసేయండి. మీరు ఆర్థిక సమస్యలలో ఉన్నారా? అవును గురువు గారు, ఏ పని చెప్పినా కలిసి రావట్లేదు. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాపట్ల జిల్లా గురువు గారు. ఓకే, మీ పేరేంటి? రమేష్ గురువు గారు. ఫిబ్రవరి చిత్త అర్ధం కన్యా తులారాశి రాశ్యాధిపతి శుక్రుడు నక్షత్రాధిపతి కుజుడు. ఓకే, మీకు ఒక మంచి పరిష్కారం చెప్తాను, అదైతే చేసుకోండి. కొంత ఉపశమనం లభిస్తుంది, ఊరట చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఒక స్ఫటికమాల తెప్పించండి. స్ఫటికమాల డైమండ్ కటింగ్ స్ఫటికమాల తెప్పించి శుక్రవారం రోజు పాలల్లో తడిపి శుద్ధమైన జలంలో కడిగి శుక్రవారం రోజు శుక్రహోర అంటే 6 గంటల నుంచి 7:30 గంటల సమయంలో మెడలో ధరించండి. కాస్త ఉపశమనం లభిస్తుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. ఓకేనా? ఓకే గురువు గారు, మీ ఆశీర్వచనం కావాలి గురువు గారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు, ఆలయ నిర్మాణం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందు గురించి అంటే మనము భగవద్బంధువులకు సహాయం చేయాలి. వాస్తవానికి చేయొద్దంటలేం, కానీ ఒక మంచి గొప్ప కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు భగవద్బంధువులకు పార్థివలింగం అంటే ఏమిటి, వల్మీకి పుట్ట అంటే ఏమిటి, అసలు పార్థివలింగము ఆ తయారు చేసే విధానం ఏమిటి, అసలు కైలాస అర్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన అంటే ఏమిటి, ఈ మట్టి లింగాలను మనము కోటి లింగాలు ఎందు గురించి గురువు గారు వేస్తున్నారు, ఇవి ఇంకా చాలా 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 విషయాలు ఉన్నాయి. మనం శతమానం భవతిలో కొన్ని వేల లక్షల మందికి మనం అలా పరిష్కారములు ఇస్తూ వస్తున్నాం. కాబట్టి ఒక సుమారుగా శివరాత్రి వరకు ఎలాంటి కాల్సే తీసుకోకండి, నిక్కాచిగా మొహమాటం లేకుండా చెప్తున్నాను. కాబట్టి ఆలయ నిర్మాణంలో
మనము శంకుస్థాపన ఆరంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా దివ్యంగా జరుగుతుంది. ఈ ఫౌండేషన్ విషయంలో ఎంత లోతుగా ఆ పిల్లర్స్ నుంచి ఆరంభించాలి, ఒక 1000 సంవత్సరాల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉండడానికి ఇప్పటివరకు సన్నాహాలు అవన్నీ జరిగాయి. ప్రారంభమైపోయింది. ఆరంభమైన సమయంలో 1 కోటి పార్థివలింగాలు చాలా వరకు చాలామంది దేవాలయాలు నిర్మించలేదని చెప్పడం లేదు. ఎందు గురించి అంటే హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఖచ్చితంగా ఒక దేవాలయం నిర్మించాలంటే ఎవరో ఒకరు ముందుకొస్తారు, ఆ దేవుడి అనుగ్రహంతో 10 మంది కలుస్తారు, జతగా కలిసి ఒక వసుదైక కుటుంబంలాగా నిర్మాణం చేస్తారు, ప్రతిష్ట చేస్తారు, తర్వాత భగవద్బంధువులు పోతారు, దండం పెట్టుకుంటారు. ఈ దేవాలయం అలా కాదు. ఇది ఒక అద్భుతమైనటువంటి మహాశక్తులు ఉన్నటువంటి దేవాలయం నిర్మించాలనేటువంటి ఒక కుతూహలం నాకు. అయితే కోటి పార్థివలింగాలు, కోటి లింగాల గుడి అనేటువంటి నామకరణం చేసినటువంటి దేవాలయాలు ఉన్నాయి. కోటి లింగాలు మనము పెట్టి రోజు అభిషేకించలేం కదా. 1 లింగము 2 లింగాలకు, 3 లింగాలకు, 4 లింగాలకు, 10 లింగాలకు అభిషేకం చేయగలుగుతాం. అంతే తప్ప కోటి లింగాలకు మనం అభిషేకం చేయాలంటే ఈ జన్మ సరిపోదు. అందుకే మృత్తికకు ఉన్నటువంటి ఆ పవర్ ఏంటంటే మృత్తికే హననే పాపం. ఒక మృత్తికతోటి లింగము తయారు చేసి దానిపైన జలధార ప్రియో శివ అంటూ ఆ యొక్క పార్థివలింగానికి అభిషేకము చేస్తే ఈ జన్మలు చేసినటువంటి పాపాలు పటాపంచలైపోతాయి అనేటువంటి మాట శివపురాణం అనేటువంటి గ్రంథము మనకు చెబుతూ ఉంది. అప్పుడు ఒక నిర్ణయం వచ్చింది, స్వామివారి అనుగ్రహం తీసుకున్నాము. అప్పుడు ఏం నిర్ణయం వచ్చిందంటే, కోటి పార్థివలింగాలు నా దేవాలయ ప్రాంగణములో నేను ఎక్కడైతే ప్రతిష్టాపన సమయంలో లింగ రూపములో కూర్చుంటానో నా కింద ఖచ్చితంగా కోటి పార్థివలింగాలు వేసి నన్ను ప్రతిష్ఠించండి అనేటువంటి ఒక చక్కటి అనుజ్ఞ ఆది దంపతులు ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు కూడా నాకు కూడా ఆలోచన లేదు. శంకుస్థాపన జరిగింది, ఇన్ని రోజులు అవుతున్నా కూడా మరి చుట్టూ ప్రహరీ కూడా అయిపోయింది, దేవాలయం ప్రారంభిద్దామనుకున్నాము. అంతే తప్ప కోటి పార్థివలింగాలు ఎవరి నుంచి అయితే ఎక్కడి నుంచి చేయగలుగుతాము? ఒక మనుషులు ఎంతమంది వస్తారు, ఎంతమంది సహాయం చేయగలుగుతారు? ఒక పార్థివలింగం చేయడానికి సుమారుగా 2 నిమిషాలన్నా పడుతుంది, ఒక 3 నిమిషాలు పడుతుంది. ఒక 3 నిమిషాలు పట్టేటువంటి ఈ పార్థివలింగానికి ఒక రూపము రావాలి, కింద ప్రాణవట్టము రావాలి, పైన బాణము రావాలి, దానికి చెక్కు చెదరకుండా ఉండాలి పార్థివలింగము. మరి కోటి లింగాలు చేయాలంటే మామూలు విషయం కాదు. ఇది అవుతుందా అనేటువంటి ఆలోచనలో కొంతమంది పడ్డారు. కానీ అనుజ్ఞ వచ్చింది కాబట్టి ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యానికి మించింది ఏం లేదు. నీకు శివుడి ఆజ్ఞ లేనిది ఏది జరగదు. శివయ్య అనుగ్రహం ఉందనుకోండి, ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. అప్పుడు అనుజ్ఞ తీసుకొని ఈ మహాశివరాత్రి మనము 27వ మహాశివరాత్రి మనము జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం. 27 సంవత్సరాల కాలము నుండి మనము ఆ దుమ్మాట గ్రామంలో, ఆ కైలాసపురములో గత 27 సంవత్సరాల నుంచి శివరాత్రి రోజు మహన్యాసపూర్వక శివుడికి సంబంధించినటువంటి ఆ యొక్క సంపుటీకరణము చేస్తూ, అభిషేకాలు చేస్తూ, శతరుద్రాభిషేకాలు చేస్తూ, శివపార్వతుల కళ్యాణము చేస్తూ ఇది 27వ సంవత్సరం. ఈ 27వ సంవత్సరంలో కోటి పార్థివలింగాలు మనము చేసి స్వామివారికి సమర్పిస్తే ఎంత బాగుంటుందనేటువంటి ఆలోచనతోటి అంకురార్పణ అంటే ప్రారంభం ఎప్పటి నుండి అంటే మార్చి 8వ తారీఖు బ్రహ్మాండంగా మహాశివరాత్రి పర్వదినాన ఆ రోజు ఈ పార్థివలింగాలు భగవద్బంధువులకు అవకాశం ఇవ్వాలి. ఎందు గురించంటే మనిషిగా మానవుడిగా జన్మించినటువంటి ప్రతి కుటుంబములో శివలింగ ప్రతిష్టాపన చేయకుండా ఉండకూడదు. నీకు రామచంద్రస్వామి రావణాసురుని సంహరించిన తర్వాత సైకతలింగము పార్థివలింగము ప్రతిష్ఠించింది కాబట్టే బ్రహ్మహత్యా దోషము పోయిందనేటువంటి మనకు ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి. మరి అటువంటి మహానుభావుడే, అంత గొప్ప దేవదేవుడు, ఆయన రావణాసురు సంహరించిన తర్వాత సైకతలింగము మరియు పార్థివలింగముతోటే పాపము తొలగించుకున్నాడు కదా. మరి ఆ ఒక్క లింగముతోటే పాపము తొలగించుకున్నాడంటే కోటి పార్థివలింగాలు శివయ్య దేవాలయంలో అందరము వసుదైక కుటుంబంలాగా అందులో సభ్యత్వము తీసుకొని చేరి మన గోత్రము తరపున, మన వంశము తరపున, మీ నక్షత్రము తరపున, మీ రాశి తరపున, మీ లగ్నము తరపున మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోవాలంటే పార్థివలింగానికి మించింది లేదు. నీకు ద్వాపర యుగము, త్రేతాయుగము, సత్యయుగము, కలియుగము 4 యుగాలు ఉంటాయి. 4 యుగాల్లో ద్వాపర యుగములో ఒక లింగానికి స్వర్ణలింగానికి పూజ చేస్తారు, త్రేతాయుగంలో ఒక మరకత లింగానికి పూజ చేస్తారు, ఇంకొక యుగంలో స్ఫటికలింగానికి పూజ చేస్తారు. కానీ కలియుగంలో ఫలితము రావాలంటే ఎన్ని రకాల లింగాలు పెట్టినా పార్థివ లింగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత లేదు. అందుకే మీకు కార్తీక మాసము రాగానే పార్థివలింగార్చన ఖచ్చితంగా
ఖచ్చితంగా ప్రతి కుటుంబం తెలిసినటువంటి వాళ్ళు చేసుకుంటారు. అందుకే ఈ కోటి పార్థివ లింగాలు చేసి ఆ మహాశివరాత్రి రోజు అంకురార్పణ అంటే 1,00,000 లింగాలు ఆ రోజు 1,00,000 లింగాలకు అర్చన చేస్తున్నాము. 1,11,011 లింగాలు పెట్టి సహస్ర లింగాల మాదిరిగా ఆవర్ణార్చన చేసి మహన్యాసపూర్వక కుబేర పాశుపత సహిత శతరుద్రాభిషేకములు చేస్తూ స్వామివారికి ఇష్టమైనటువంటి నమక పారాయణము చమక పారాయణములు 100 సార్లు పఠిస్తూ అలాగే మహారుద్ర హోమము అనేటువంటి అద్భుతమైనటువంటి శివపార్వతులకు ఇష్టమైనటువంటి హోమము చేసి ఈ యొక్క 1,11,011 ఆ పార్థివ లింగాలను అంకురార్పణగా గర్భగుడి ఏ ప్రాంతములో వస్తుందో ఆ ప్రాంతములో మంత్రపూర్వకంగా మంగళ వాయిద్యాల మధ్య భగవత్ బంధువుల మధ్య శివరాత్రి రోజు లింగోద్భవ కాలములో ఆ సదాశివుడు జన్మించిన వేళ ఉంటుంది కదా, అంటే గోధూలి సమయము ఆరంభమైనప్పటి నుంచి రాత్రి 12 గంటల సమయములో ఈ యొక్క 1,00,000 పార్థివ లింగాలను ఆ స్వామివారి గర్భగుడి ప్రాంతములో ముందుగా కరకమలములచే సమర్పించడం జరుగుతుంది. ఆ రోజు నుండి భగవద్బంధువులకు అవకాశం ఉంటుంది. ఇంత చక్కటి అవకాశం అంటే నిజంగా కూడా నిజ జీవితంలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. ఇంత అద్భుతమైనటువంటి ఈ మహాఘట్టములో 27 నక్షత్రాలు 27, అందులో అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి 27 నక్షత్రాలు. ఈ సంవత్సరం కూడా మన కళ్యాణము మన అభిషేకము 27వ సంవత్సరము. ఎలా కలిసి వచ్చింది చూడండి. 27వ సంవత్సరము 27వ సంవత్సరము 27 నక్షత్రాలు ఎలాగా భగవంతుడు సృష్టించాడో, నక్షత్రాలకు అధిపతి ఎవరంటే ఈశ్వరుడు. మరి 27 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి అధిపతి ఉంటుంది. అశ్విని నక్షత్రానికి కేతు అధిపతి, భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి, కృత్తికా నక్షత్రానికి సూర్యుడు అధిపతి, రోహిణి నక్షత్రానికి చంద్రుడు అధిపతి, మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి. ఇట్లా ఒక్కొక్క అధిపతులను చూసుకుంటూ 12 రాశులు ఉంటాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇలా ఈ 12 రాశులలో ఆర్థికంగా, వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా, దాంపత్యపరంగా, సంతానపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, మానసికంగా సవ్యకాల సర్పదోషములు, అపసవ్యకాల సర్పదోషములు, నాగదోషాలు, పితృదోషాలు, సంతాన దోషాలు, మాంగళ్య అంగారక కుజదోషాలు, ఉద్యోగపరంగా సమస్యలు, ఇంట్లో కోర్టు పరంగా సమస్యలు, ఏదో ఒక సమస్యతోటి సతమతం అవుతూ ఉన్నారు మానవాళి. కలియుగంలో, కలి ప్రభావంలో, కలి అంటేనే మనం అనుకుంటాం రాక్షస యుగము అంటాం. ఎందు గురించి అంటే రాక్షస ఆహారానికి ఎక్కువగా మనం ఇష్టపడతారు ఈ యొక్క కలి ప్రభావంలో. అందుకే ఈ కలియుగంలో మనం రాక్షస ఆహారానికి ఎక్కువగా ఇష్టపడినటువంటి భగవద్బంధువులకు వారి యొక్క పాపాలు పటాపంచలపై త్రిజన్మ పాప సంహారం, త్రిజన్మ అంటే 3 జన్మలలో గత జన్మ కావచ్చు, ఆగత జన్మ కావచ్చు, ఈ జన్మ కావచ్చు, ఈ 3 జన్మలలో చేసిన పాపాలు పటాపంచలైపోవడానికి ఏకైక మార్గమే శివలింగ ప్రతిష్టాపన. ఆ శివలింగ ప్రతిష్టాపన ఒక కుటుంబం చేయలేదు. ఒక దేవాలయం కట్టాలంటే ఒకరి నుంచి కాదు. ఒకవేళ నీకు అంత ఐశ్వర్యం ఉంది అనుకుందాం, ఓ సుమారుగా కోటాను కోటీశ్వరుడు అయినటువంటి నీవు కోటాని కోటీశ్వరుడు కావడానికి ముఖ్యంగా ఏ దేవుడు అనుగ్రహం ఉంటుంది? లక్ష్మీదేవి కాదు, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతు. ఈశ్వరుడి యొక్క పరిగణనలో ఉంటుంది, ఈశ్వరుడి యొక్క కనుసైగల్లో ఐశ్వర్యం ఉంటుంది. మరి అటువంటి పరమశివుడు నీకు అంత ఐశ్వర్యం ఇచ్చినా సరే శివాలయము, మహాదేవుడి ఆలయము, అమ్మవారి ఆలయము, వైష్ణవ ఆలయము, శక్తి ఆలయము ఒక్కరు కట్టకూడదు. ఇందులో భగవద్బంధువులు మన దగ్గర సుమారుగా 2 రాష్ట్రాలలో 8 కోట్ల మంది ఉన్నారండి. అందరికీ అవకాశం రాదమ్మా. ఆ అవకాశం పరమశివుడు కర్మ ఫలితం తొలగిపోయే సమయంలో, ఒరేయ్ నేను దక్షిణ కాశీగా ఇక్కడ వెలవబోతున్నాను, కోటి పార్థివ లింగాలు ఇక్కడ వస్తున్నాయి, నీ కర్మ ఫలితం తొలగిపోయే సమయము ఆసన్నమైంది, నీ నక్షత్రము ప్రకారము కానీ, నీ రాశి ప్రకారము కానీ, నీ గోత్రము ప్రకారము కానీ, లేదా మీ వంశములో ఉన్నటువంటి అందరి తరపున ఇన్ని పార్థివ లింగాలు సమర్పించు, నీకు 7 తరాల వరకు ఈ పుణ్యఫలం వస్తుంది. నీ తాతలు, నీ తండ్రులు
పెద్దవాళ్ళు ఎవరైతే నరకములో గనక ఉంటే వాళ్లకు ముక్తి లభిస్తుంది, ఉత్తమగతులు లభిస్తాయి. ఈ జన్మలో నీవు బ్రతికున్నంత వరకు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి నీ కష్టాలు 6 లక్షల కిలోమీటర్ల దూరం పారిపోయేటువంటి అద్భుతమైనటువంటి మహదవకాశమే ఈ పార్థివ లింగ మహాయజ్ఞము. అందుకే ఈ మహాశివరాత్రి పర్వదినాన అంకురార్పణ చేస్తున్నాం. అంకురార్పణ అంటే 1,11,011 లింగాలతోటి 1,00,000 లింగార్చన చేసి సాయంత్రము గోధూలి సమయములో శివపార్వతుల కళ్యాణం చేసి 12 గంటలకు లింగోద్భవ కాలములో ఈ లింగాలన్నీ స్వామివారికి సమర్పిస్తే ఆ భగవద్బంధువులు హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ లైవ్ కార్యక్రమం కూడా తప్పనిసరిగా ప్రతిసారి పెడుతున్నాము. ఈసారి కూడా భగవద్బంధువులు దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీవీ5 హిందూ ధర్మం 2 లైవ్ పెట్టేటువంటి అవకాశం కూడా నేను యాజమాన్యంతో మాట్లాడి ఆ యొక్క అవకాశం కూడా తీసుకుంటాను. కాబట్టి ఇందులో ఈ పార్థివ లింగాలలో ఎవరెవరు ఎన్నెన్ని లింగాలు ఇస్తే మంచిది అనేటువంటి విషయాన్ని కొంత సమయం తీసుకున్న తర్వాత మనం విషయం క్లుప్తంగా చెప్పుదాం. గురుగారు, అయితే ఈ మట్టి లింగాల్ని మాత్రమే ఎందుకు ప్రతిష్ఠించాలండి? మట్టికి ఉన్నటువంటి ప్రాముఖ్యత బంగారానికి కూడా ఉండదు. నీ దగ్గర ఎన్ని ఐశ్వర్యాలున్నా కూడా మనిషి పుట్టినప్పుడే మానవుడిగా తల్లి గర్భము నుంచి శిశువుగా ఈ భూమండలం మీదకి వచ్చిన మరుక్షణము ఆ శిశువు మగ శిశువైనా ఆడ శిశువైనా 2 పిడికిళ్ళు ఇలా పెట్టుకొని పుడతారు. మీరు గమనించండి ఎప్పుడైనా కదా. అందులో ఈ పిడికిల్లో మీరు ఇలా ఒక్కొక్క చిన్న వేలు ఇలా ఓపెన్ చేస్తూస్తే మీకు ఇందులో మట్టి ఉంటుంది, చిన్నగా మట్టి ఉంటుంది. గమనించండి, ఏ తల్లికైనా ఈ విషయం తెలిసి ఉంటుంది. అంటే పుట్టడమే మట్టితోటే పుడతాడు మనిషి. మృత్తికకు ఉన్నటువంటి పుణ్యం అంత గొప్పది. కాబట్టి ఆ మనిషి పుట్టినప్పుడు ఎలా మట్టితోడు జన్మిస్తాడో మరణించే సమయంలో కూడా ఆ 6 అడుగుల మట్టిలోనే కలిసిపోతాడు. అందుకే మీరు ఏ అస్థికలైనా ఎవరైనా మరణించినప్పుడు మనం ఖచ్చితంగా పరమ పవిత్రమైనటువంటి నదిలో కలపాలనేటువంటి విషయము గరుడ పురాణం అనేటువంటి గ్రంథము చెప్తుంది. మరి గంగా నదిలో చాలా వరకు విశేషంగా అస్థికలు కలుపుతారు. ఎందు గురించి అంటే ఆ గంగా నది ప్రవహించేటువంటి రోజులు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు ఆ అస్థికలు ఆ గంగానది కింద ఉన్నటువంటి మట్టిలో కలిసిపోతాయి. కాబట్టి అన్ని సంవత్సరాల కాలము మరణించినటువంటి ఆ మనిషి ఉత్తమ గతులు లభిస్తాయి, మోక్ష ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అంటారు. అందుకే మృత్తిక వల్మీకి అంటే పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టితోటి ఈ పార్థివలింగాన్ని గనక తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి శివుడి దేవాలయ నిర్మాణములో గనక భాగస్వాములై మీరు మీ కరకమలములచే వదిలిపెట్టారా, దానికి మించిన పుణ్యము ఈ కలియుగములో ఇంకొకటి రమ్మన్నా రాదు. ఇక ఆదిత్యాది నవగ్రహ దోషాలు ఉంటాయి, ఆరోగ్యపరంగా సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సూర్యగ్రహం సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మానసిక ప్రశాంతత లేనటువంటి వాళ్ళు కోకొల్లలో ఉన్నారు. ఐశ్వర్యపరంగా బాగుంది, మనశ్శాంతిగా లేరు. అటువంటి వాళ్ళకు ఈ పార్థివలింగం పనికొస్తుంది. రుణబాధలు ఆర్థిక సమస్యలతోటి సతమతమవుతూ ఉన్నారు, ఏమి చేసుకోవాలో అర్థం కాకుండా ఉన్నారు. నిజంగా ఈ యొక్క రుణబాధల నుంచి మనం బయటపడతామా అనేటువంటి ఆలోచనలో ఉండి నిజంగా ఏమైనా చేసుకుందామనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఈ పార్థివలింగం ఖచ్చితంగా దారి చూపిస్తుంది. వ్యాపార అభివృద్ధి లేదు, ఎంత కష్టపడ్డా ఎక్కడ వేసింది అక్కడనే ఉంది, అందువలన దాంట్లో ఇబ్బంది పడుతున్నారు. అది ఈ పార్థివలింగ మట్టితోటి చేసినటువంటి పార్థివలింగాలు సమర్పిస్తే పనికొస్తుంది. సంతానపరంగా సమస్యలు ఉన్నాయి, అబార్షన్స్ అవుతున్నాయి, దేహ పీడాలు తొలగిపోవడానికి ఈ పార్థివలింగ మహాయజ్ఞంలో పాల్గొంటే ఖచ్చితంగా శుభము నెరవేరుతుంది. అలాగే దగ్గరికి వచ్చిన సంబంధాలు ఉంటాయి, దగ్గరికి వచ్చిన సంబంధాలు ఇలా దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి వాళ్లకు వరుడైనా వధువైనా సుందరమైనటువంటి వరుడు వధువు లభించాలి, వివాహం అంగరంగ వైభవంగా జరగాలి అంటే ఖచ్చితంగా చతుషష్ఠి కళలయందు నైపుణ్యత రావాలంటే మీ కుటుంబములో నీ నక్షత్రము ప్రకారము కానీ నీ రాశి ప్రకారము కానీ కైలాసార్చన మహాలింగార్చన అలాగే సహస్రలింగార్చనలో నీవు సభ్యత్వం తీసుకొని వదిలిపెట్టావా 100కు 100% రిజల్ట్ సాధిస్తారు. నేను ఇవ్వను, ఆ పార్థివలింగమే. పార్థివలింగం నువ్వు చేసి ఎక్కనో నదిలో గలపడం లేదు, సాక్షాత్తు ఆలయ నిర్మాణము. ఆ నిర్మాణము మామూలు నిర్మాణం కాదు, 400 సంవత్సరాలు పై చిలుకున్నటువంటి దేవాలయ జీర్ణోద్ధారణలో నూతన నిర్మాణము. స్వామివారి తిష్ట వేసుకొని కట్టుకుంటున్నాడని ఎన్నో మార్లు చెప్పాను. అలా మీకు చతుషష్ఠి కళలయందు నైపుణ్యత ఉంటుంది. అపమృత్యు పీడలు రావు, గండాలు రావు, యాక్సిడెంట్ ప్రాబ్లమ్స్ మీకు జీవితకాలం రాకుండా ఉండడానికి నిజ జీవితములో పార్థివలింగ ప్రతిష్టాపన చేశావా
యాక్సిడెంట్ ప్రాబ్లంలు, అపమృత్యు పీడలు, గండాలు రాకుండా ఉంటాయి. దేశ విదేశాలకు వెళ్ళాలనుకుంటావు, రెడ్ స్టాంప్ పడేటువంటి అవకాశం ఉంది. ఆ సమయంలో నీవు గనక పార్థివలింగాలలో సభ్యత్వం తీసుకున్నావా, సముద్రాలు దాటి అక్కడ ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉంటావు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగపరంగా సమస్యలు ఉన్నాయా, దాంపత్యపరంగా సమస్యలు ఉన్నాయా, ఖచ్చితంగా ఈ పార్థివలింగ మహాయజ్ఞంలో పాల్గొనండి. మీరు ఉన్నతమైనటువంటి విజయాలు, అష్టైశ్వర్యాలతో తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ఇక జ్ఞానపీడలు, చక్షుపీడలు, అలాగే ఈర్ష్యలు, కుట్రలు, కుతంత్రాలు, మన మీద అపనిందల పాలు చేసుడు, ఇవన్నీ ఉండొద్దు. ఉన్నటువంటి కుటుంబంలో ఆనందంగా ఆనంద నిలయంగా ఉండాలంటే ఆ ఆనందేశ్వరుడికి పార్థివలింగాలలో మీరు పాలు పంచుకుంటే నేను చెప్పినవన్నీ తప్పనిసరిగా వస్తాయి. నవగ్రహ దోషాలు పోతాయి, నాగదోషాలు పోతాయి. ఎందు గురించి అంటే వాసుకి కంఠభూషణం అన్నారు. వాసుకి అనేటువంటి నాగేంద్రుణ్ణి ఆ స్వామివారు మెడలో ధరిస్తూ ఉంటాడు. వాహనం వృషభోజస్య వాసుకి కంఠభూషణం అన్నారు. వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః అన్నారు. కాబట్టి కాలసర్ప దోషాలు, సవ్యకాల సర్ప, అపసవ్యకాల సర్ప, నాగదోష, ధనుంజయ, శేషనాగ, ఐరావత, పుండరీక, వామన, కుముదాంజన, ఏ దోషాలు తీసుకోండి, పార్థివలింగము కలియుగములో పార్థివలింగమే. నువ్వు బంగారలింగం ప్రతిష్ఠించినా సరే పార్థివలింగముతోటి అభిషేకం చేస్తేనే ఈ జన్మకు నీకు ఏమంటారు ఆ యొక్క పుణ్యఫలము లభిస్తుంది. అంత సత్యమైనటువంటి మాట చెప్తున్నాను. నేను చెప్పినటువంటి మాట కాదు. మీరు కూడా కోకొల్లలు చాలామంది ఎన్నోసార్లు పార్థివలింగార్చన చేసుకొని ఉన్నారు. మరి మాంగళిక దోషాలు, మాంగళ్య దోషాలు, అంగారక దోషాలు, కుజ దోషాలు, నారాయణ నాగబలి మీ కుటుంబంలో తరతరాలుగా ఏదో జరుగుతుంది, మీకు అర్థం కావటం లేదు. పార్థివ సహస్రలింగార్చన, పార్థివ మహాలింగార్చన, పార్థివ కైలాస లింగార్చనలో పాలు పంచుకొని పునీతులైపోండి, పుణ్యము సంపాదించుకోండి. ఇంతకంటే గొప్ప అవకాశము ఈశ్వరుడు మనకు ఇవ్వడు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా భగవద్బంధువులు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గురువుగారు, అసలు మహాలింగార్చన అంటే ఎన్ని పార్థివలింగాలండి? ఇందులో కైలాసార్చన, మహాలింగార్చన, అలాగే సహస్రలింగార్చన అని ఉంటుంది. ఇప్పుడు మీకు శివుడికి మహా ఇష్టం 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అసలు మన భరతభూమి ఎంత గొప్పదంటే పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, శాస్త్రభూమి, నిధిభూమి. పండితులు, పామరులు, సత్పురుషులు, యోగులు, బైరాగులు, నాగ సన్యాసులు ఇవన్నీ ఉన్నాయి. కానీ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి దేశం ఏదంటే ఒక భారతదేశమే. అందు గురించి ఇది పుణ్యభూమి అంటారు. నిజంగా ఏ దేశంలో గంగా ప్రవహిస్తుందో ఆ దేశంలో హిందువుగా పుట్టావా నీ జన్మ ధన్యం. ఏ దేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఏ దేశంలో 18 శక్తిపీఠాలు ఉన్నాయి, ఏ దేశంలోనైతే వైష్ణవ ఆలయాలు, శైవ ఆలయాలు, శక్తి ఆలయాలు ఉన్నాయో ఆ దేశంలో నువ్వు హిందువుగా హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడంలో నీవు ఒక తల్లి గర్భంలో జన్మించావంటే ఎన్నెన్నో జన్మలు చేసినటువంటి పుణ్య ఫలం ఉంటేనే గనక నువ్వు హిందువుగా జన్మిస్తావు. ఇది సత్యమైనటువంటి మాట. అందులో సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం, ఓంకారే త్వమలేశ్వరం, పరళ్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరం, సేతుబందేతు రామేశం, నాగేశం దారుగావనే, వారణాస్యంతు విశ్వేశం, త్రయంబకం గౌతమీతడే, హిమాలయేతు కేదారం, కృష్ణేశంచు శివాలయే. ఇవి 12 జ్యోతిర్లింగాలు. ఈ 12 జ్యోతిర్లింగాలలో భారతదేశంలో ఉన్నటువంటి భగవద్బంధువులు ఏ జ్యోతిర్లింగం దర్శించుకోకున్నా దేవుడు తప్పు పట్టడు. లెక్క ప్రకారం 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలి మనిషిగా జన్మించినందుకు, హిందువుగా పుట్టినందుకు. కానీ 12 జ్యోతిర్లింగాలలో ఏది పోకున్నా ఒకసారి వదిలిపెట్టేస్తాడేమో. కానీ కాశీక్షేత్రములో అడుగు పెట్టని ఎవరైతే హిందువుగా జన్మించాడో, కాశీక్షేత్రములో అడుగుపెట్టి మణికర్ణికా ఘాటులో స్నానమాచరించి అపరాహ్న సమయములో విశ్వనాథుణ్ణి దర్శించుకొని కాలభైరవుణ్ణి అనుజ్ఞ తీసుకొని డుండి వినాయకుడి దగ్గర శిరస్సు ఉంచి అన్నపూర్ణమ్మ దగ్గర భిక్ష తీసుకొని విశ్వనాథుడి దగ్గర ఆ విశ్వనాథుని నీ యొక్క అస్తములలో ఉన్నటువంటి రేఖలతోటి ఒక్కసారి ఇలా సృష్టించావా, నీకు 12 జ్యోతిర్లింగాలలో ఉన్నటువంటి పరమశివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించేటువంటిదే ఆ శివయ్య క్షేత్రం. అందుకే మనిషిగా జన్మించినటువంటి వాడు కాశీక్షేత్రము వెళ్ళకుండా ఉండకూడదు. కొందరి మాట ఉంటుంది వెరైటీగా. వాటి గురించి చెప్పే ముందు చిన్న సూచన చేస్తాను. కాశీక్షేత్రము వారణాసి అనేటువంటి ఒక నామకరణం కూడా ఉంది. బనారస్ అనేటువంటి పేరు కూడా ఉంది. బనారస్, వారణాసి, కాశీ. ఇంట్లో నిజంగా ఎవరైనా వెళుతూ ఉంటే, ఒరై నీకు 30 ఏండ్లే కాశీకి పోతావా, ఇప్పుడు పోవద్దు, ఎప్పుడు పోవాలి
పెద్దవాళ్ళు అయిపోయినాక వృద్ధుడు అయిపోయినాక వెళ్ళాలని చెప్పి అలా మాటలలో పెట్టేసి ఆ కాశీ యాత్ర వెళ్లకుండా ఆపేటువంటి కుటుంబాలు చాలా వరకు ఉన్నాయి. అది తప్పు నేను చెప్పేది. మీరు శివపురాణం చదవండి, కొన్ని ఇతిహాస పురాణాలు చదవండి. ఆ రోజులలో పూర్వకాలములో ప్రారంభము కలియుగములో కాశీయాత్ర ప్రారంభించే ముందు ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ మీడియా కావచ్చు, ఇప్పుడున్నటువంటి వ్యవస్థ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ యుగం కావచ్చు, ఆ రోజులలో లేవు. కాబట్టి అప్పుడు నీకు వాహనాలు లేదా రోడ్డు మార్గాన వెళ్ళేటువంటి వాహనాలు ఇవన్నీ చాలా తక్కువగా ఉండేవి కాబట్టి కాశీయాత్రను పాదయాత్రగా ప్రారంభించి మరి అరణ్య ప్రాంతంలో ఆ పిల్లబాటన నడుచుకుంటూ వెళ్ళి కాశీలో స్నానము చేసి విశ్వనాథుని దర్శించుకునేవాళ్ళు ఆ రోజులలో. అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఓ 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఉంటే ప్రాణం ఉంటే తిరిగి వస్తాం, పోతే ఎక్కడ పోతుంది? కాశీలో పోతుంది. అంతకంటే భాగ్యమైంది ఏమమ్మా? ఈ రోజులలో కూడా నేను చెప్పేటువంటి మాట సత్యము. 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత పురుషులు కానీ స్త్రీలు కానీ కాశీలో నివసిస్తున్నారు, వేరే వేరే ప్రాంతంలో నుంచి వచ్చి. ఎందు గురించి? నిజంగా మరణిస్తే కాశీలో మరణించావా డైరెక్ట్ కైలాస ప్రాప్తి. అందుకే ఎంత దూరం మరణించినా వాహనాలలో కాశీ క్షేత్రంలో తీసుకొచ్చి మణికర్ణికా ఘాటులో అక్కడ దహన సంస్కారాలు ఇప్పటికీ చేస్తారు. రోజు 5000 శవాలకు దహన సంస్కారాలు చేసేటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి క్షేత్రం. అది మామూలు విషయం కాదు. బ్రాహ్మీ ముహూర్తములో మంగళహారతి ఇచ్చే సమయంలో 4 గంటలకు మంగళహారతి ప్రారంభమవుతుంది. 3 గంటల 15 నిమిషములకు ఎవరి శవమైతే కాలుతుందో ఆ శవము నుంచి విభూతి తెచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు. అందుగురించి ఈ 5000 మందిలో స్వామివారికి ఎవరి విభూతి దక్కుతుందో, అందుకే ఆ దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆలయం ఇక్కడ పెట్టాము. ఉత్తర కాశీ ఎక్కడ అంటే మనిషిగా పుట్టినవాడు కాశీ క్షేత్రం వెళ్ళాలి. ఒకవేళ కాశీ క్షేత్రానికి వృద్ధులైపోయిన తర్వాత వెళ్ళకూడదు. అప్పుడు ఆ రోజులలో వస్తే వస్తాడు, పోతే పోతాడు. అరణ్య ప్రాంతంలో నడుస్తుంటాం కదండి, పులులు ఉండొచ్చు, ఏమైనా విషసర్పాలు ఉండొచ్చు, ఇంకా వేరే ఉండొచ్చు. మనిషి బ్రతుకుతాడో లేదో, వస్తాడో రాడో, ఇక మూట కట్టుకొని సద్ది మూట కట్టుకొని అలా పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్ళి వచ్చే వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఎలా అంటే నీవు కూర్చున్న క్షణము నుంచి అరగంట 40 నిమిషాలలో కాశీ క్షేత్రంలో దిగొచ్చు. అంత స్పీడ్ అయిపోయింది భారతదేశం కదా. మరి అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. అంతే తప్ప నీ వయసు చిన్నది, నీ వయసు మధ్య వయసు, నీ భార్య కడుపు తోడుంది, అలాగే నీకు మొన్ననే పెళ్ళయింది, లేదు మీ అమ్మ నాన్న ఊరికి వెళ్ళారని వెళ్ళొద్దు, అలా చెప్పకూడదు. అలా చెప్పావా రౌరవాది నరకాలు అనుభవిస్తాం. అందుకే ఒకవేళ ఆ ఉత్తర కాశీ, వారణాసి, బనారస్, నేను ఒకటే మాట అంటున్నాను. బనారస్ అంటే అది హిందీ పదం. హిందీలో బనారస్ అంటే బన్గయసో రస్, బన్గయసో రస్ అంటే ఎంత అద్భుతం అంటే కాశీ క్షేత్రము భారతదేశానికి ఒక గుండెకాయ. శరీరానికి వెన్నుముక గుండెకాయ లేకుంటే శరీరం ఒక క్షణంలో కింద పడిపోతుంది. ఈ యొక్క గుండె నడుస్తుందంటే పరమశివుడి యొక్క అనుగ్రహం. శరీరంలో ఉన్నటువంటి ఆ నాడులల్లో ఈ ప్రాణం నిలబడ్డదంటే పరమశివుడి యొక్క దయ. ఈ భారతదేశానికి ఒక మధ్యస్తంభం ఏదంటే వారణాసి. అందుకే కాశీపట్టణము పరమశివుడు, కైలాస హిమగిరి శిఖరాలలో ఉన్నటువంటి ఆ దంపతులు ఇద్దరు వచ్చి గంగానదిలో స్నానము చేసి కాశీపట్టణాన్ని శివుడి యొక్క చేతిలో ఉన్నటువంటి త్రిశూలం పైన సృష్టించారు. మామూలు విషయం కాదు. త్రిశూలం పైన కాశీక్షేత్రం నిలబడ్డది, అది మామూలు విషయం కాదు. అందుకే అది ఉత్తర ప్రవాహము. అలకనంద మరి గోముఖ నుంచి ప్రారంభమైనటువంటి ఆ గంగానది అలా ప్రవహిస్తూ పోతూ విశ్వనాథుడి యొక్క ఆ చరణాలకు తాకి, అమ్మవారి చరణాలకు తాకి వెళుతూ ఉంటుంది. అటువంటి పుణ్యక్షేత్రము. మరి అటువంటి పుణ్యక్షేత్రము వెళ్ళలేనటువంటి వాళ్ళ కోసమే ఇదొక దక్షిణ కాశీ. ఇదొక దక్షిణ కాశీ. సాధ్యమైనంతవరకు అక్కడ వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, ఇక్కడికి రావాలి. కానీ అయ్యయ్యో మన గురువుగారు కడుతున్నారు కదా, కాశీ వెళ్ళకున్నా పర్వాలేదన్న తప్పు మాట అది. ఎందు గురించి అంటే అక్కడ కైలాస హిమగిరి శిఖరాల నుంచి వచ్చి త్రిశూలం పైన కూర్చున్నాడు అంతే. అక్కడ కదం పెట్టావా, పాదం పెట్టావా, నీ కర్మ ఫలితం పోయినట్టే. ఏ పూజలు, ఏ యజ్ఞాలు, ఏ యాగాలు, ఏ జ్యోతిష్కులు అవసరం లేదు నా విషయంలో. అందుకే ఆ రోజులలో 400 సంవత్సరాల క్రితం కాశీ పండితులే వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఎందుకు ప్రతిష్ఠించారు? ఎక్కడ ఉత్తరప్రదేశు, ఎక్కడ తెలంగాణ రాష్ట్రము, ఎక్కడ ఆంధ్ర రాష్ట్రము, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారంటే స్వామి అనుగ్రహం ఉంటేనే వస్తారు, లేకపోతే రారు. ఇది సత్యమైనటువంటి మాట. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, 54 లక్షల పార్థివ లింగాలు ఇప్పటికి రెడీ అయ్యాయి. అవి ఎలా రెడీ అయ్యాయి ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు. ఈరోజు ఒక లింగం చేయాలంటే 3 నిమిషాలు పడుతుంది. అలా 54 లక్షల లింగాలు ఊరికే తయారు కాలేదమ్మా. ఒక అద్భుతమైనటువంటి భగవద్బంధువులు ప్రతి గ్రామం నుంచి సహాయ సహకారాలు అందించారు. అది మరి అందించిన తర్వాత నేరుగా కైలాసపురం రాలేదమ్మా.
నేరుగా ఎక్కడ పోయాయి? కాశీక్షేత్రముకు వెళ్ళాయి అవి. కాశీక్షేత్రంలో మణికర్ణికా ఘాటులో 9 రోజులు మహన్యాసపూర్వక పాశుపత శతరుద్రాభిషేకాలు చేసుకొని మహాహోమాలు చేసుకొని విశ్వనాథుడి యొక్క అనుగ్రహం తీసుకొని ఆ స్వామివారే ఆ యొక్క లింగాలను సృష్టించి కాశీ టు కైలాసపురం వచ్చాయి. అంటే ఎంత అద్భుతం చూడండి, విశ్వనాథుడు పంపిస్తేనే కదా. కాశీ టు కైలాసపురం అంటే మామూలు విషయమా? ఇప్పుడు కైలాసపురంలో 54 లక్షల లింగాలు రెడీ ఉన్నాయి. ఇంకొక 54 లక్షల లింగాలు సుమారుగా నాకు తెలిసి ఒక 3 మాసాల నుంచి 4 మాసాల లోపు రెడీ అవుతాయి. అంటే నా కోరిక ఏమిటంటే అద్భుతంగా ఒక 4 మాసాల నుంచి 5 మాసాల లోపు 1 కోటి పార్థివ లింగాలు ఫౌండేషన్ పైకి లేచే వరకే భగవద్బంధువులకు అవకాశం ఇవ్వవలసిందే. ఒక 4-5 మాసాలలో సంపూర్ణంగా 1 కోటి లింగాలు ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేసి ఆ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించి వచ్చే మహాశివరాత్రి గడియలలో 33 కోటి దేవతలు ఆకాశము నుంచి వీక్షిస్తూ ఈ ఆది దంపతుల ప్రతిష్టాపనకు వాళ్ళే దిగి రావాలి. ఇది ఖచ్చితంగా అవుతుందా అంటే సాధనాతు సాధ్యతే సర్వం. ఎందుకు కాదు? ఎందుకు కాదమ్మా? శివుడి యొక్క అనుగ్రహం నిండుగా ఉంటే ఎందుకు కాదు? ఖచ్చితంగా అవుతుందనేటువంటి సంకల్పం. అందులో ఈ కాశీక్షేత్రం యొక్క సర్వశక్తులు ఇక్కడికి వస్తున్నాయి అనేటువంటి విశ్వాసం మాకుంది. అందులో ఇప్పుడు భగవద్బంధువులకు మహాలింగార్చన ముందుగా మనం మాట్లాడుకుందాం. మహాలింగార్చన అంటే మీరు గమనించండి, కార్తీక మాసంలో 365 ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తారు. అసలు కార్తీక మాసం అంటేనే ఎవరికి ప్రీతికరము? ఈశ్వరుడికి. శివా 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 మాసం రోజులు మాసాంతం రోజులు శివా 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 అంటాం. అంటే శివ అంటే ఏం తెలుసా? మంగళం. శివ అంటే అమంగళము లక్షల కిలోమీటర్ల దూరం పారిపోతుంది. నేను శివానను అన్నవా శివమైపోతాం. ఎంత అర్థం ఉన్నది చూడండి. అంటే శివ అంటే మంగళం, శివ అంటే అమంగళం 6 లక్షల కిలోమీటర్ల దూరం మారిపోతుంది. అందుకే శివయ్యకి ఇష్టమైనటువంటి మాసము కార్తీక మాసము. కార్తీక మాసములో మన హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా చాముండేశ్వరి గురుదత్తపీఠం నిర్వహణలో ఎన్ని కార్యక్రమాలు చేస్తామండి. భగవద్బంధువులు చూస్తూ పునీతులుగా ఆనందంగా తిలగిస్తూ ఆహా మన గురువుగారు చేసేటువంటి కార్యక్రమాలు ఎంత ఆనందంగా ఉంటాయని చెప్పి ఆ 3-4 గంటలు టీవీకి అతుక్కపోయి అలా కూర్చొని ఎంతో సంతోషంగా అయ్యయ్యో చూస్తుండగా టైం అయిపోయిందా అనుకుంటారు భగవద్బంధువులు. కోకొల్లలు లక్షల మందులు. అంటే ఈరోజు ధర్మం ఉంది కాబట్టి ఆ ధర్మం ప్రకారం మనం నడుస్తున్నాం కాబట్టి భగవద్బంధువులు మేము సైతము గురువు గారికి అండగా ఆ దేవదేవుడి యొక్క అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించడానికి గురువు సంకల్పం చేశాడా? ఆ గురువుకు మేము ఒక వసుదైక కుటుంబంలాగా మేమందరం అండగా ఉంటామని ఈరోజు ముక్కు తెలియదు, మూతి తెలియదు, బంధము లేదు, బంధుత్వం లేదు, కనీసం వాళ్ళ ముఖము నాకు తెలియదు, వాళ్ళ పరిచయం తెలియదు, వాళ్ళ గ్రామము తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ పట్టణము జిల్లా వాళ్ళు ఏ ప్రాంతము వాళ్ళు తెలియదు. వాళ్ళకు ఒకటే తెలుసు, మన గురువు గారు. ఆ గురువుగారు చేసేటువంటి క్రతువులు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము కదా, మనము ఒకరు చెప్పడం అవసరం లేదు, చూస్తున్నాం కదా, అందులో ధర్మం ఉంది. అందుకే గురువుగారు వెంబడి మేము సైతమని ఈరోజు ప్రయాణము నాతో పాటు ప్రయాణము చేస్తున్నటువంటి భగవద్బంధువులకు ఆ శివయ్య ఎన్నిస్తాడండి? అన్నీ ఇవ్వవలసిందే. అలా 365 ఒత్తులు మనం వెలిగిస్తాం. కారణం ఏమిటి తెలుసా? 365 రోజులలో ఎప్పుడైనా ఇంట్లో దీపారాధన పెట్టకుండా ఉండి ఏదన్నా యాత్ర వెళితే దీపారాధన పెట్టకుండా ఉన్నటువంటి సమయములో లేదా ఏదైనా తెలియని బాధలు వచ్చి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మరణించిన సమయంలో ఆ దినాల వరకు దీపం పెట్టకుండా ఉంటాము. కాబట్టి ఆ దీపము పెట్టని దోషము తొలగించడానికి 365 ఒత్తులు కార్తీక మాస పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కింద శివాలయములో వెలిగిస్తూ ఆ దోషాన్ని తొలగించుకుంటారు. ఇదైతే అందరికీ తెలుసు కదా, క్లారిటీగా చెప్తున్నారు కదా. అదేవిధంగా కార్తీక మాసము ఎప్పుడైతే మనం ఈ దీపాలు వెలిగిస్తామో 365 ఒత్తులు ఈ యొక్క మహాలింగార్చనకు 365 పార్థివ లింగాలు సమకూర్చాలి. 365 అంటే మనకు సంవత్సరానికి ఎన్ని రోజులు? 365. మహాలింగార్చన యొక్క సంఖ్య ఎంత? 365. ఆ పార్థివ శివలింగాలు చేసి లేదా చేసినటువంటి మన పీఠము తరపున మీరు గనక సభ్యత్వం తీసుకొని మీరు స్వతహాగా రావచ్చు. నేను క్లారిటీగా చెప్పేస్తున్నాను. అయ్యయ్యో గురువుగారు మేము రావద్దా అని మీరు అనుమానపడవలసిన అవసరం లేదు. స్వతహాగా రావచ్చు. మీరు మహాలింగార్చన, కైలాసార్చన, సహస్రలింగార్చన ఏది సభ్యత్వం తీసుకుంటున్నారో మీరు మీ నక్షత్రం ప్రకారం వేస్తున్నారా మీరు వచ్చి మంత్రపూర్వకంగా స్వామివారి గర్భదేవాలయంలో వేయచ్చు. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది రాలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి గురువు గారు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 365 శివలింగాలు అభిషేకించేటువంటి ప్రక్రియ
అందుకే మహాలింగార్చన. మహాలింగార్చన అంటే 365 పార్థివలింగాలు మీ నక్షత్రం ప్రకారము అందించినా కూడా అద్భుతమైనటువంటి విజయాలు. తరతరాలు చేసినటువంటి పాపాలు పోతాయి. రాబోయే తరతరాలకు ధర్మాన్ని కాపాడేటువంటి కుటుంబంలో మీరు జన్మిస్తూ ఉంటారు. అలాగే మీరు ఉన్నటువంటి ఈ యొక్క జన్మలో ఎటువంటి సమస్యలు రాకుండా ఆ సదాశివుడు అమ్మవారు మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది. ఇది సత్యము సత్యము సత్యము. మహాలింగార్చన. ఇక ఆ తర్వాత సహస్రలింగార్చన అంటారు. సహస్రలింగార్చన ఎంత అద్భుతమైనటువంటి సహస్రలింగార్చన అంటే, సహస్రము అంటే చాలామందికి 1000 అని తెలుసు, శతము అంటే 100, దశము అంటే 10, అలాగే సహస్రము అంటే 1000 అనేటువంటి అర్థం తెలుసు. సహస్రము అంటే అనంతము, ఇంకో అర్థం కూడా తీసుకోవచ్చు. కానీ సహస్రలింగార్చనలో 1333 పార్థివలింగాలు ఒక క్రమ పద్ధతిలో. ఆ క్రమ పద్ధతి కూడా ఎలా తెలుసా? లింగాలను లింగరూపకంగా తయారు చేయాలి. రాబోయే రోజులలో నేను అవన్నీ ఖచ్చితంగా భగవద్బంధువులకు చూపిస్తాను. మనము భగవద్బంధువుల యొక్క హృదయంలో స్థానము మనము సంపాదించుకోవాలి. వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? గురువుగారు హృదయంలో స్థానం సంపాదించుకుంటే మనకు చాలా విజయాలు వస్తాయి అనుకుంటారు. నేను అలా అనను. ముందు భగవద్బంధువులు నాతో పాటు ప్రయాణము చేసేటువంటి నా యొక్క శతమానం భవతి ప్రేక్షకులు కావచ్చు, లేదా ఇన్ని యజ్ఞాది క్రతువులు చేసి ఇన్ని యాగాలు ఇన్ని కోవిడ్ సమయంలో కూడా నాకు అండగా నిలబడ్డటువంటి భగవద్బంధువులు ఒక్కరు ఇంట్లో నుంచి బయటికి రాకున్నా ఆ 3 సంవత్సరాలు నేను ఇంట్లో ఉన్న రోజులు లేవండి. నేను చెప్పే మాట సత్యం. ఎవరైనా సరే 3 సంవత్సరాలు భయభ్రాంతులలో బ్రతికారు. ఇల్లు నుంచి బయటికి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. మా రోడ్లన్నీ ఎప్పుడు నిర్మానుష్యంగా ఉన్నాయి కదా. నేను ఆ 3 సంవత్సరాలు నేను ఇంట్లోనే లేను. అంటే భగవద్బంధువులు అందరూ బాగుండాలి, విశ్వం బాగుండాలి, కలియుగంలో ఈ యొక్క కోవిడ్ అనేది ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఎన్ని యాగాలు చేశాము. ధన్వంతరి మహాయాగాలలో మాతో పాటు మేము సైతం అసలు మనం బ్రతికుంటామా ఉండమా, తెల్లారి సూర్యుని చూస్తామా లేదా అనేటువంటి భయభ్రాంతులలో ఉన్నటువంటి సమయంలో కూడా ఈ శివుడి యొక్క అనుగ్రహంతో ఎన్నో క్రతువులు చేశాము. అప్పుడు కూడా సహకరించారు. ఇన్ని పూజాది క్రతువులలో సహకరించినటువంటి వారికి ఈ అవకాశం నేను వాళ్ళకి కల్పించొద్దమ్మా. ఇంత చక్కటి అవకాశాన్ని నేను వాళ్ళకి ఇవ్వకుంటే నిజంగా నేను పాపం చేసిన వాడినే అవుతాను. ఈ పార్థివలింగాలు ఇప్పటికి 54 లక్షలు వచ్చాయి. ఎంతో కష్టమైంది. సరే, కష్టమన్నీ మనం అనొద్దు. శివయ్య సేవ దొరకడమే ఒక పుణ్యం. ఎన్నో జన్మలు చేసిన పుణ్యం. ఊరికే రమ్మంటే వస్తుందా? ఇప్పుడు అపర కుబేరులు లక్షల మంది ఉన్నారండి. వానింటి నుంచి శివాలయానికి, అమ్మవారి ఆలయానికి సంవత్సరానికి ఒక కొబ్బరికాయ పోత ఒట్టు. సత్యమైన మాట చెప్తున్నా. అదే మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు శుక్రవారం వస్తే అమ్మవారి గుడి, సోమవారం వస్తే శివుని గుడి, మంగళవారం వస్తే అమ్మవారి గుడి, అంతే కదా. గురువారం వస్తే సాయిబాబా గుడి, శనివారం వస్తే ఆంజనేయ స్వామి గుడి. అంటే ఒక భక్తి, ఒక భావన, ఒక ధర్మము. అది మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి మనందరికీ భగవంతుడు అవకాశం ఇచ్చిండు. అపర కుబేరునికి కనీసం కొబ్బరికాయ కొట్టుమనే అవకాశం కూడా ఇవ్వడు. ఈరోజు ఈ పార్థివలింగ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని ఇవ్వాలనేటువంటి ఒక విశ్వాసము, నమ్మకంతో శివయ్య అనుగ్రహం తీసుకున్నాను. అందుకే ఈ సహస్రలింగార్చన 1333 లింగాలు ఒక క్రమ పద్ధతిలో పేర్చి వేద మంత్రాలు, యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదం, నమక పారాయణం. నమకంలో ఎంత అద్భుతమైనటువంటి మంత్రం ఉంటుందంటే, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ నమకంలో మంత్రము చదువుకుంటూ మీరు గనక ఆ పార్థివలింగాలు ఆ దేవాలయ నిర్మాణంలో మీరు పాలుపంచుకున్నారా, ఏమవుతుంది చెప్పాలని నేను. కాలహర, కష్టహర, సంకష్టహర, దారిద్రహర, దుఃఖహర, సర్వపాపహర, సర్వగండహర, అపమృత్యు భయదోష పీడా నివారణకర. ఎన్ని పోతే ఇంకేం కావాలి? మళ్ళీ ఏమొస్తుంది? మనోవాంఛాఫల సిద్ధికర. నీ మనస్సులో ఏదైతే మంచి కోరికుందో ఖచ్చితంగా నెరవేరుతుంది. మనస్సంకల్పిత సిద్ధికర. నీ మనస్సంకల్పితాలు నెరవేరుతాయి. మనోవాంఛ, మనస్సంకల్పిత, మనోభీష్టలు నెరవేరి శివుడు యొక్క చూపు ఒక్క క్షణము నీ మీద పడితే, అమ్మ యొక్క చూపు అరక్షణము నీ మీద పడితే చాలదా? అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా, అంతే కదా. సర్వే జనా సుఖినో భవంతని మనం ఎలా అంటాము, అలా ఆది దంపతుల అనుగ్రహం లభించది. అందుగురించి ఆ యొక్క సహస్రలింగార్చన. ఇక కైలాసార్చన మూడవది. అంటే మధ్యతరగతి కుటుంబంలో కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, లేనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు బాధతోటి ఉంటారు. అయ్యయ్యో మనము పార్థివలింగాలలో మనము పాలు పంచుకోకపోతుంది, అయ్యయ్యో మన పరిస్థితులు బాగలేవు, ఆర్థికంగా లేకపోతుంది, అయ్యో గురువుగారు 4 మాసాలే అవకాశం ఇచ్చారు, మరి 4 మాసాల కంటే ఎక్కువ ఇవ్వలేనమ్మా. ఎందు గురించి అంటే కోటి లింగాలు అందులో పడాలి. పడ్డ తర్వాత ఆ దేవాలయం అనేది నిర్మాణం కావాలి, నిర్మాణమై గోపురం కావాలి, మిగతా స్తంభాలు కావాలి, అమ్మవారి దేవాలయం కావాలి,
మరి మిగతా కార్యక్రమాలు జరగాలంటే నాకు సంవత్సరం సమయం పడుతుంది. మరి అంతలోపు ఈ 4 మాసాలలోపు నేను ఈ కార్యక్రమం ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేసుకుంటేనే వచ్చే మహాశివరాత్రి వరకు నేను ప్రతిష్ట చేయగలుగుతాను కదా. అందుకే 4 మాసాలు అతి కష్టం మీద 5 మాసాలు అంతేనండి. ఆ తర్వాత అయ్యయ్యో అంటే నేను ఏమయ్యో అంట, అంతకంటే ఎక్కువ ఏమనలేను. కాబట్టి 133 లింగాలు 133 లింగాలు కూడా కైలాసార్చనలో వేయచ్చు. సర్వోత్కృష్టమైనటువంటి సహస్రలింగార్చనను వేద మంత్రాలతో 16 ఆవరణార్చనలు ఉంటాయి. 16 ఆవరణార్చనల గురించి మీరు రేపటి రోజు అడగండి. అసలు గురువుగారు 16 ఆవరణార్చనలు అంటే ఏమిటి, అసలు ఈ శివ పరివారంలో 16 ఆవరణార్చనలు అంటే దాని విశిష్టత ఏమిటి, నిజంగా శివప్రోక్త కైలాస రహస్య మహాయంత్ర ప్రకారము ఏర్పరుస్తూ ఈ మహాశివలింగాకృతిని మనము తయారు చేసుకుంటున్నాం కదా. ఆవరణార్చనలో ఏ ఏ దేవతలు వస్తారు, ఊరికే చాలామంది ఏం చేస్తారమ్మా అంటే శివాలయానికి వెళ్తారు. బాగా వినండి, వెళ్ళి ఏం చేస్తారు, చెంబడు నీళ్ళు తీసుకొస్తారు. చెంబడు నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం అనరది, చెంబడు నీళ్ళు తీసుకొని వస్తారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటారు. అంటే శివుణ్ణి తాకడానికి ఎంత ధైర్యం ఉండాలి. ఆ శివుణ్ణి తాకడానికి ముందు శివుడి యొక్క అనుగ్రహం తీసుకోవాలి. పార్థివలింగమైన, పాదరసలింగమైన, మరకతలింగమైన, స్ఫటికలింగమైన, రజితలింగమైన, స్వర్ణలింగమైన దానికి విధానం ఉంటుంది. శివాలయంలో మనకు ఏ దేవుడి యొక్క ఆలయంలో గర్భగుడిలో ప్రవేశం లేదు, కానీ ఆ దేవుడు మాత్రము అందరూ నన్ను తాకొచ్చు, మీ రేఖలు తాకించండి, మీ యొక్క రేఖలలో చెడు రేఖలు ఉంటేనే మార్చే శక్తి నాకే ఉంది, నన్ను సృష్టించండి, ఒక్కసారి తాకండి అని ఆ శివుడు గర్భగుడిలో కూడా అవకాశం ఇస్తాడు. మరి అంత అవకాశం ఇచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా చేసుకోవద్దు కదా. చెంబడి నీళ్ళు తేవాలి, అలా పోస్తూనే ఉండాలి. పోసిన తర్వాత ఇంత పూలు పండ్లు వేసేసి అన్ని పైన పెట్టేస్తాం మనం. అలా కాదు, మహన్యాసం అనేటువంటి ప్రక్రియ ఉంటుంది. మహన్యాసములో శిరసే నమః, నాసికాయ నమః, నేత్రాభ్యాం నమః, భ్రువోర్మధ్యాయ నమః, లలాటాయ నమః, కర్ణాభ్యాం నమః, కంఠాయ నమః, ఉదరాయ నమః, స్తనాయ నమః, గుహ్యాయ నమః, జంగాభ్యాం నమః, పాదాభ్యాం నమః, అంగన్యాసకరన్యాసాలలో అగ్నిహోత్రాత్మనే అంగుష్టాభ్యాం నమః, దర్శపూర్ణమాసాత్మనే తర్జనీభ్యాం నమః, చాతుర్మాసాత్మనే మధ్యమాభ్యాం నమః, నిరూఢ పశుబంధాత్మనే అనామికాభ్యాం నమః, కరతలకరపుష్టాభ్యాం నమః, హృదయం శిరసే శిఖ. ఇలా ఒక్కొక్క అద్భుతమైనటువంటి మంత్రాలతోటి నీ శరీరాన్ని శుద్ధి చేయడం. ఆ శుద్ధి చేసిన తర్వాత నారుద్రో రుద్రమర్చయేత్, ఒక అద్భుతమైనటువంటి పదం. నారుద్రో రుద్రమర్చయేత్ అంటే అర్థం ఏంటంటే శివుడిలాగా నీవు తయారయ్యి శివుడిని హృదయములో స్థిరపరచుకొని అప్పుడు ఆ పార్థివలింగానికి అభిషేకం చేస్తే ఎంత పరమ పవిత్రంగా ఉంటుంది. కాబట్టి రేపటి రోజు ఈ 16 ఆవరణార్చనలో ఎవరెవరున్నారు అనే విషయాన్ని చెప్పుకుందాము. మనస్ఫూర్తిగా భగవద్బంధువులకు హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా మీ గురువు గారు, మీరంతా మనవాళ్ళు, నీకు తెలుసు ఈ పార్థివలింగ ఆలోచన నాకు ప్రారంభం నుంచి లేదు. దయచేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆ ఫౌండేషన్ ఆరంభించినప్పుడే ఆ స్వామి అనుగ్రహం, అమ్మ దయ, కానీ అవుతాయో కావో అనుకున్నాను. ఆ కైలాసేశ్వరుడే కాశీ నుంచి పంపించాడు. కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరికీ ముందుగా అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ముందుకు వెళుతున్నాను. జాగ్రత్తగా సభ్యత్వం తీసుకోండి, పునీతులు గండి, పుణ్యం సంపాదించుకోండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు, కోటి పార్థివలింగ మహాయజ్ఞం గురించి ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై జవాన్, జై కిసాన్. చూశారు కదండి, ఇది ఇవాల్టి కోటి పార్థివ మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. నమస్కారం.